నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చమల గారు. సార్, వైసీపీ అనుకూల మీడియాలో ఒక వార్త వచ్చింది, సామాజిక పెన్షన్ల కోత అని. దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, అసలు దీని ఉద్దేశం ఏంటి? ప్రభుత్వానికి లాభం, ప్రజలకు నష్టం. సింపుల్. ఏముంది ఇంట్లో అంటే అనర్హులని తీసేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ అర్హతని అనర్హతని ఎలా డిసైడ్ చేస్తారనేది ఒక్కటే క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళకి ఏమిటంటే 4,000కి పెంచారు, 4,000కి ఇస్తామని చెప్పడం వల్ల జనం నమ్మారు, ఓట్లు వేసారు. సరే, చాలా కారణాలు ఉన్నాయిలేండి వీళ్ళు గెలవడానికి, వైసీపీ ఓడిపోవడానికి. సరే, ఇది ఒక కారణం. సామాజిక పింఛన్లు పెంపుదల అనేది కాకుండా ఈ పథకాలన్నీ కూడా ఇస్తారు అనేది ఒక కారణం. ఇప్పుడు ఏమిటి, 4,000 అనేది బర్డన్ గవర్నమెంట్కి, ఆదాయం లేదు, ఖర్చు ఉంది, ఎక్కువ ఉంది. ఆయన అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, అయ్యా డబ్బులు లేవు ఖజానాలో, ఖర్చు చూస్తే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది, ఎట్లా చేయాలా ఏం చేయాలా అంటున్నారు. అందుకని ఏం చేస్తారంటే, మరి ఆ కథనం నిజమే అయితే ఆ కథనంలో ఏం చెప్పారంటే, అంటే నిజమా అబద్ధం అనేది పక్కన పెట్టండి, కట్ చేయడం అయితే 100%, అందులో డౌట్ లేదు. ఎంత మేర కట్ చేస్తారు, ఎలా కట్ చేస్తారు అనేది ఒకటే పాయింట్. దీంట్లో ఏమిటంటే వీళ్ళు గైడ్లైన్స్ మార్చేసి వాళ్ళు తాము దీనికి అర్హులు అని ఆధార్ కార్డు, లేదా వికలాంగులు అయితే ఆ సదరం కార్డు, ఇవన్నీ తీసుకురావాలి అనే రూల్స్ పెట్టారు. ఒకటి, ఎంపీడీఓలకు కానీ మున్సిపల్ కమిషనర్లకు కానీ ఆ వెబ్సైట్లో నుంచి ఆ పింఛనుదారులు అనర్హులు అని వాళ్ళకి అనిపిస్తే తీసేయచ్చు. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, కొంతమంది అనర్హులు తీసివేసేది జరిగినా కూడా బేసిక్గా ఏం జరుగుతుందంటే, ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ తక్కువ ఉంటుందనుకోండి. బీజేపీ ఏదో కొద్దిమంది కార్యకర్తలు ఉండొచ్చు, కొన్ని ఊర్లలో బీజేపీ లేనివి ఊర్లు కూడా ఉన్నాయి. ఎంతో కొంత జనసేన, టీడీపీ అయితే బలంగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు, ఆ ఊర్లో ఒక 50 పింఛన్లు ఉన్నాయనుకోండి, ఈ 50 మందిలో వైసీపీ అనుకూలురు ఎవరు, మన పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు ఎవరని క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. ఈ క్లారిటీతో వాళ్ళు ఏం చేస్తారంటే, అర్హత అనర్హతతో సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళు తీసేస్తారు. మీరేం మాకు ఓటు వేసినారా, మీకెందుకు ఇవ్వాలి మేము 4,000 రూపాయలు, మాకేం అవసరం ఇచ్చేదానికి అని అంటారు. అయ్యా మాకు అర్హత ఉంది, మాకు డబ్బులు లేవు, పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు అయితే పోయి మీరు జగన్ అడుక్కోపోండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు, మీరేమైనా మాకు ఓటు వేసారా అంటే. నేను చెప్పేది గ్రామాల్లో ఇలాంటి మూడే ఉంటుంది. పట్టణాల్లో వచ్చేసరికి ఏమంటే, పట్టణాల్లో కూడా ఎంతో కొంత ఈ రకమైన అంటే పార్టీకి సంబంధించిన ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇది తప్పు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు అర్హులో వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం అనేది న్యాయం. కానీ న్యాయాలు ఏముంటాయి రాజకీయాల్లో న్యాయాలు ఏమి ఉండవు. ప్రయోజనం లేదా అనేది పనిచేస్తూ ఉంటుంది. దీనికి తోడు ఏమిటంటే, మమ్మల్ని లబ్ధిదారులుగా చేర్చమని వీళ్ళు లోకల్ సిఫారసులు, ఆల్రెడీ జన్మభూమి కమిటీలు అనేది ఏదో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే స్టార్ట్ చేశారు. జన్మభూమి కమిటీలు ఏమిటంటే, కార్యకర్తలకి ఏదో విధంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చడం, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పింఛన్లు కోల్పోయిన వాళ్ళు వీళ్ళను ఆశ్రయిస్తారు, లోకల్ నాయకులను, కార్యకర్తలను ఆశ్రయించి, అయ్యా బాబు మేము ఎంతో కొంత మీకు 30,000 40,000 ఇచ్చుకుంటాము. 30,000 40,000 అంటే కూడా ఒక సంవత్సరం పింఛన్ మనకు పోతే పోయి 4 ఏళ్ళు వస్తుంది అనేది, ఎంతో కొంత ఇచ్చుకుంటామయ్యా, మీరు దయచేసి మా పేరు తీసేయద్దండి అంటే సజావుగా నడిచిన దాన్ని వీళ్ళు దాన్ని అర్హత పేరుతో దాంట్లో కోత వేసి బడ్జెట్లో డబ్బులు తగ్గించుకుంటారు. ఇది జరగబోతూ ఉంది. ఇక వికలాంగుల పెన్షన్ అంటే ఏమిటంటే, వాళ్ళకి మామూలుగా సర్టిఫికేట్ సదరం అని ఒక 3 నెలలకు ఒకసారి స్లాట్ నిర్వహించి, ఆ స్లాట్లో ఎంతమంది అర్హులు ఏమిటి అనేది సదరం సర్టిఫికేట్ ఇస్తే వికలాంగులకి అది ఇదనమాట, ఆ పింఛన్కు అర్హత. ఇప్పుడు ఏమిటంటే, సదరం సర్టిఫికేట్ కావాలి అనేదో రూల్ పెట్టారని ఆ కథనంలో ఉంది. సదరం సర్టిఫికేట్ ఎలా ఇస్తారో, దానికి 3 నెలలకు ఒకసారి స్లాట్ కదా, హఠాత్తుగా సదరం సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు, మాకు ఇంత వైకల్యం ఉందని. కాబట్టి వాళ్లకు కోత పడుతుంది. ఇలా కోతలు విధించి ఆ బడ్జెట్ని కన్సైజ్ అంటే కుదించేస్తారు. పింఛన్లను కుదించి వేయడం అనేది జరగబోతూ ఉంది. ఒకవేళ పింఛనుదారులు కూడా మెజారిటీ శాతము తెలుగుదేశం పార్టీ ఓటర్లు లేదా వాళ్ళ అనుకూలులకు ఇస్తారు. వైసీపీ వాళ్ళని 100% కాకపోయినా ఎంతో కొంత శాతం మ్యాక్సిమం ఫిల్టర్ చేస్తారు. ఈ లబ్ధిదారుల అర్హత అనర్హతల పేరుతో ఎంతో కొంత తెలుగుదేశం కార్యకర్తలకు లబ్ధి చేకూరే విధంగా కొంత బ్రైబింగ్ అంటే లంచగొండితనం నడుస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే గ్రామాలు ఎలా ఆపుతారు, ఎవరు ఆపుతారు దాన్ని, ఎవరు ఆపలేరు. కాబట్టి చోటా మోటా నాయకుల సిఫారసుల మేరకు ఆయా గ్రామాల్లో పింఛనుదారులే కాదు, భవిష్యత్తులో ఇంకా వీళ్ళు ఇస్తామంటున్నారు కదా చాలా పథకాలు. ఈ పథకాలన్నీ కూడా ఇదే రకమైన ఫిల్టరేషన్తో రేపు అమ్మక వందనం కావచ్చు,
3 సిలిండర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళు ఇదే రకంగా ఫిల్టరేషన్ చేసుకుంటూ వెళతారు. అదే ముందు లాస్ట్ ఎన్నికల ఇయర్లో ఏం చేస్తారంటే, అయ్యో మీకు అందరికీ అర్హత కోల్పోయారా, మిమ్మల్ని అందరినీ అనర్హులు చేశారా, ఇది అన్యాయము, ఏం జరిగిందో అనేసి కొంతమందిని యాడ్ చేస్తారు. యాడ్ చేసి చూసారా మేము సక్సెస్ఫుల్గా స్కీమ్స్ నడిపాము అని చెప్తారు. అదే జరగబోయేది. ఎందుకంటే ఆ రకంగా చేయకపోతే డబ్బులు లేవు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు? పింఛన్లకి మీరు కాంట్రిబ్యూషన్ తీసుకోలేరు కదా. పోయినసారి జగన్ గారు ఏం చేశారంటే అభివృద్ధి అనేది మొత్తం మైండ్లో నుంచి తీసేసి బటన్ అనే మూడ్లో ఆయన ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మేము అభివృద్ధిని పథకాలని సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసాం చూశారా అని పథకాలతో సంబంధం లేని వాళ్ళు ఉంటారే, మధ్యతరగతి వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, వివిధ వర్గాలు, వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు వర్కౌట్ చేయబోతున్నారు. సరే ఈ పెన్షన్ల కోత లేకపోతే వేటిలోంచైనా కానీ కొంతమంది అర్హులను కూడా తొలగిస్తున్నప్పుడు మన సిస్టంలో ఎందుకు ఈ టెక్నికల్గా అది కరెక్ట్, వీళ్ళు అర్హులు వీళ్ళు కాదు అని నిర్ణయించే పద్ధతి రావట్లేదు? ఎలా నిర్ణయిస్తారు పద్ధతి? అంటే ఇప్పుడు ఉంటాయి కదా సార్, వాళ్ళ ఆదాయ పన్ను ఉన్న వాళ్ళని తీసేయడం. ఒక ఆవిడ ఉంటుంది, ఆమెకి 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, ఆమె నిజంగా వాళ్ళు చూడరు, నా కొడుకులు నన్ను చూడరు అనే దాన్ని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అమ్మ నీ కొడుకులు ఇద్దరు ఏవో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, నీకెందుకు పింఛను అంటారు. అయ్యా నాకు డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వరయ్యా, నేను ఏం చేయాలి, ఎలా బతకాలి అని ఆమె అంటుంది. ఇది సామాజికమైన అంశం. ముసలి వాళ్ళు, వృద్ధులకి సంబంధించి మనకి సామాజిక రక్షణ ఒకటి ఉండాలి. దాని సామాజిక రక్షణని మీరు ఎలా డిఫైన్ చేస్తారు, ఎలా నిర్వచిస్తారు? ఆమెకు ఇల్లు ఉందనుకోండి, ఆమెకి ఏదో ఒక చిన్న 1 ఎకరా పొలం ఉంది, ఆ పొలాన్ని ఏదో గుత్తకో ఏదో ఇస్తుంది, ఆమె కౌలుకి ఇస్తుంది. ఆ కౌలుదారులు పంటలు పండదో 1 రూపాయి కూడా ఇవ్వరు ఆమెకి. కానీ ఆమె సంవత్సరం అంతా ఎలా బతకాలి, ఏ ఆధారంతో బతకాలి? పింఛన్ 4,000 వస్తే ఆమె బతకడానికి కొంత ఆధారం ఉంటుంది. నాకు ఇల్లు ఉంది, ఎకరా భూమి ఉంది, కానీ నాకు పైసా కూడా సంపాదన లేదయ్యా అని ఆమె ఎలా ప్రూవ్ చేస్తుంది? కాబట్టి ఇక్కడ లోకల్గా డిస్క్రైబ్ అంటే వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రకరకాల వాళ్ళు, వాళ్ళకున్న విచక్షణ ఆధారంగా వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు ఎలిజిబుల్, వీళ్ళు కాదని. ఎందుకంటే చిన్న ఊరు కదమ్మా, ఒక 50-100 ఇండ్లు ఉన్నాయనుకోండి, 100 ఇండ్లలో ఒక 20-25 పెన్షన్లు ఉన్నాయనుకోండి, ఈ 25 మంది కరెక్టా కాదా అనేది తేల్చుకోవడానికి పెద్దగా నాలెడ్జ్ ఎక్కర్లేదు. మనం రోజు చూసేవాళ్లే కదా, వాళ్ళు చూస్తే తెలిసిపోదా వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఇలాంటి అన్యాయాలు జరుగుతాయి, దాన్ని ఎవరేం చేయలేరు. అర్హత అనర్హత పేరుతో అన్యాయాలు జరుగుతాయి. ఎందుకంటే బడ్జెట్ లేదు, డబ్బులు లేవు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? డబ్బులు వస్తేనే కదా. ఇదైతే నెల అనేది తెలిసి ఎంత స్పీడ్గా వస్తుంది, విపరీతమైన వేగంగా వచ్చేస్తుంది. నెలకు మీరు 4,000 రూపాయలు పింఛన్దారులందరికీ ఇవ్వాలి. నెలకు వచ్చేసరికి మళ్ళీ ఉద్యోగులు ఉంటారు, పెన్షన్లు ఉంటారు, అంటే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారులు ఉంటారు. ఒక నెలకి ప్రభుత్వానికి ఎంత భారం ఉంటుంది, డబ్బులు ఇచ్చే భారం. కాబట్టి ఈ భారాన్ని ఈ ఉద్యోగులను తగ్గించుకోలేరు, ప్రభుత్వ పెన్షన్లు తగ్గించుకోలేరు. ఈజీగా తగ్గించుకునేది ఏమిటి? సామాజిక పెన్షన్లు. కాబట్టి ఇవి తగ్గిస్తారు అంతే. చంద్రబాబు గారు తన పథకాలన్నిటికీ ఇలాంటిది ఏదో కోత విధించడం కానీ, లేదా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ నుంచి కానీ ఏదో చేయబోతున్నారు. అది ఎందుకంటే సిమ్టమ్స్ మనకు వస్తున్నాయి ఇప్పుడే. ఇప్పుడు మీకు అన్న క్యాంటీన్లు ఉన్నాయి, అన్న క్యాంటీన్లు అప్పుడు ఏమైంది? విరాళాల సేకరణ మొదలైంది. ఈ విరాళాల సేకరణ మొదలైతే మంచిదే. అది అంటే ఆ పథకాన్ని కంటిన్యూ చేయడానికి ప్రజల నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోవడం అనేది మంచి ఐడియా. లాస్ట్ టైం జగన్ గారికి ఐడియా రాక ఆయన మొత్తం ఖజానా ఖాళీ చేసి ఇబ్బందులు పడ్డాడు. ఏమిటంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు నడపడానికి ఎంత డబ్బులు అవసరమవుతాయి ఏమనేది అక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సేకరించి పేదవాళ్ళకి అన్నం పెట్టారు, మంచిదే, దాంట్లో ఏం తప్పలేదు. కానీ ముందు ఏం జరుగుతుందంటే ప్రైవేటీకరణ దిశగా మామూలుగానే చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటీకరణ అంటే భలే ఇష్టం. 20 ఏళ్ళ నుంచి ఆయన అదే పాట పాడుతున్నాడు. అసలు వ్యవసాయం వేస్ట్ అది ఇది అని కూడా ఒక దశలో అని లేదు, నేను ఎప్పుడన్నానని కూడా అన్నాడు ఆయన, అది వేరే విషయం. కానీ ఆయన ఏం చేస్తారంటే ఈ రోడ్లని ఎలాగో మనం అభివృద్ధి చేయలేం కాబట్టి ఇవన్నీ కూడా టోల్ రోడ్లుగా మార్చేస్తారు. చిన్న రోడ్డు అనుకోండి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి రోడ్డు ఘోరంగా ఉందనుకోండి, అక్కడ ఏదో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు ఇందూరు సహకారంతో ఆ రోడ్డు నిర్మించుకోవడం ఒక పద్ధతి, అంటే ప్రజల భాగస్వామ్యంతో. రెండో పద్ధతి ఏమిటంటే ఏదో ఒక సంస్థకి ఆ రోడ్డుని వేసి కాంట్రాక్ట్ అప్పగించి ఆ రోడ్డు మీద తిరిగే వెహికల్స్ నుంచి టోల్ వసూలు చేయడం. జనం నుంచే వసూలు చేస్తారు. అది వాడేమో రోడ్డు వేసినాడు ఊరికి ఎందుకు వదులుతాడు? డబ్బులు మనం కడుతున్నాం కదా ఇప్పుడు ఏదైనా హైవేల్లో పోతే. కాబట్టి ఇలాంటివి ఏదో రేపు పొద్దున 3 సిలిండర్ల పథకానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటివి ఏదో చాలా ఇంటెలిజెంట్గా ఏదో వర్కౌట్ చేయబోతున్నారు. అయితే ఫైనల్గా మనం చూడాల్సింది ఏమిటంటే
ఆయన జనం నుంచి డబ్బులు తీసుకుంటాడా ఇంకొకటి అనేదంతా మనకు సంబంధం లేదు. ఆయన చెప్పిన పథకాలన్నీ కరెక్ట్గా గనక ఇచ్చి అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసి గనక చూపించగలిగితే గ్రేటే. అది సాధ్యమా అనేది ఒకటే ప్రశ్నార్థకం, కానీ సాధిస్తే గ్రేటే. చూద్దాం, ఎందుకంటే టైం ఉంది కదా ఇంకా. కానీ ఆయన ప్రైవేటు దిశగా వెళుతున్నాడు. ప్రభుత్వంతో డబ్బులు లేవు కాబట్టి ఒకటి పథకాలను కోత విధిస్తాడు, రెండు కొన్ని పథకాలకి పబ్లిక్ కాంట్రిబ్యూషన్ అనేది ఏదో ఒకటి పెట్టబోతున్నాడు. పబ్లిక్ కాంట్రిబ్యూషన్లో వచ్చే నష్టం ఏమిటంటే అది సజావుగా జరిగితే ఓకే, కానీ లేదంటే అది కరప్షన్కి దారితీసిందంటే మొత్తం ఎంత తినేస్తారో ఎవరికి తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు కదా, ఆయన తెలియకుండా కూడా చాలామంది తినేయచ్చు. రైట్ సార్, చూద్దాం. అంటే యాంటీ ఇన్కంపెన్సీ అంటారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. అంటే జగన్ గారిలో ఎదురు చూడడం గురించి కాదు, ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటిది రాకుండా చేయగలుగుతారా, లేకపోతే వచ్చేలాంటి పనులే వీళ్ళు కూడా చేస్తారా అనేది చూడాలి. ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రభుత్వ వ్యతిరేకత అనే దాన్ని తప్పించుకోలేరు. కానీ ఆ వ్యతిరేకత ఎంత శాతము అనే దాన్ని బట్టి వాళ్ళు రాబో రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్లకి వాళ్ళ గెలుపోవటములు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివైన వాళ్ళైనా సరే రెండోసారి గెలవలేదు. మీరు గమనించండి, 94లో ఎన్టీ రామారావు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారి గెలుపు కాదు అది. 94లో 99లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండోసారి పార్టీని అధికారంలోకి తేగలిగారు. అది మిరకలే. ఆ తర్వాత ఇంకెప్పుడు మీకు 2014 తర్వాత మళ్ళీ ఓడిపోయారు. ఇప్పుడు 2024 ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే కాంగ్రెస్లో కూడా మళ్ళీ తేయగలిగారు. అంటే పాత ఇందిరాగాంధీ రోజుల్లో మినహాయిస్తే జలగం వెంగళరావు గారి తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ రిపీట్ అయ్యింది ఒక్క రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే, అంత మునుపు లేదు కదా. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అనేదాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కానీ ఈయన చెప్పిన ఈ పథకాలు, ఈ అభివృద్ధి అంటే ఏదో జరుగుతుంది కదా, పారిశ్రామికవేత్తలు పిలిపిస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ఒకటేదో జరుగుతూ ఉంది. కాబట్టి చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. 2-3 నెలలకే తొందరపడి జడ్జిమెంట్లు ఇవ్వడము, ఇది ఈయన చేయలేడు అని అనడము అవన్నీ కరెక్ట్ కాదు. కానీ చేయడం అయితే చాలా కష్టం. ఇట్స్ నాట్ సో ఈజీ. చేస్తే అద్భుతం. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ.